నువ్వు వెళ్ళడానికి నిశ్చయించుకున్నావా? అవును బాబా, నా ఈ నిర్ణయం మారబోయేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ గుడ్డుని సంపాదించాలి. అది ఎక్కడుందో కేవలం గుల్నార్ మాత్రమే చెప్పగలదు. బాబు, ఈరోజు ఒక నిస్సహాయుడైన తండ్రి నీ గురించి ప్రార్థించడం ఒక్కటే చేయగలడు. నువ్వు వెళ్ళు. ఈ భవనం నుంచి బయటికి వెళ్ళగానే నీకు ఎత్తైన 2 పర్వతాలు కనిపిస్తాయి. అక్కడొక నది ఉంటుంది. అక్కడొక మాయా ఏనుగు నీకు రాకాశలోయకు దారి చెబుతుంది. వెళ్ళు బాబు, వెళ్ళు. గుల్నార్ ప్రాణాలు తెస్తాను బాబా. ఓ జగద్రక్షక, నిజమైన నీ భక్తుడికి శక్తిని ప్రసాదించు. గుల్నార్, ఎంతకాలం నువ్వు నన్ను పెళ్లి చేసుకోనంటావో చూస్తాను. నీ ప్రాణాలు నా ఖైదులో ఉన్నాయి. నరవాసన, ఎంతో రుచికరమైన ఆహారం. మానవుడు ఎంతో కాలం తర్వాత కడుపు నిండా భోంచేయవచ్చు. రా రా, నాకు బాగా ఆకలిగా ఉంది. నేనొచ్చింది గుల్నార్ని బంధ విముక్తురాల్ని చేయడానికి. గుల్నార్, ఈ గుల్నార్ని మృత్యువు కూడా బంధ విముక్తురాల్ని చేయలేదు. నువ్వు వేలెడంత కీటకానివి. నేను కీటకాన్ని కాదు, మానవుణ్ణి. ఆ సృష్టికర్త సృష్టిలో సాటి లేని జీవిని నేను ఇక్కడికి ఒక సదుద్దేశంతో వచ్చాను. ఈ రోజు నా దారికి కొండ అడ్డం వచ్చినా నేను దాన్ని పిండి పిండి చేసేస్తాను. నువ్వెంత ఒక నీచుడివి. నీచున్నా? ఈ నీచుడి శక్తి ఎంతో చూపించనా? బహుశా ఈ రాక్షసుడి ప్రాణాలు వీడి పిలక జుట్టులో ఉన్నట్టున్నాయి. వీడిని చంపాలంటే ఈ పిలకని తెంచి పారేయాలి. తల్లి, నాన్న, నేను నీలవర్ణ జీని ఖైదు నుంచి విముక్తురాలైపోయాను. నాకు మళ్ళీ ప్రాణాలు వచ్చాయి. అవును తల్లి, ఆ పైవాడికి శతకోటి వందనాలు. కానీ ఇదంతా ఈ మానవుడు చేసిన మహోపకారం. అవును నాన్న, నేను స్వయంగా చూశాను. అలాంటి అద్భుతం
బహుశా ఈ లోకంలో ఎక్కడ జరిగి ఉండదు. ఆ మాయావిని ఈ మానవుడు అవలీలగా చంపేశాడు. అంతటి మహాకాయం ఇసుక గోడలా కుప్పకూలిపోయింది. నాన్న మనం ఈ మానవుడి ఉపకారానికి ప్రత్యుపకారం ఎలా చేయడం? అసలు ఇతను ఎవరో కూడా మనకి తెలీదే. గుల్నార్, నా పేరు అహ్మద్, కానీ అందరూ నన్ను బాగ్దాద్ గజ దొంగ అంటుంటారు. శుక్రియా అహ్మద్, నాకు ప్రాణం పోశారు. ఆ దుర్మార్గుడి ఖైదు నుంచి నన్ను విడిపించారు, అందుకు శుక్రియా. నా కలలో కూడా నేను అనుకోలేదు నేను మళ్ళీ ఇలా జీవితురాలనవుతానని. కోరుకో, నీ రుణం తీర్చుకోవడానికి నేనేం చేయాలో చెప్పు. గుల్నార్, నాకు రాజకిరీట పక్షి గుడ్డు కావాలి. రాజకిరీట పక్షి గుడ్డా? అవును, నేను దానికోసమే ఇలా వచ్చాను. ఓ ప్రాణదాత, అది నా వల్ల అయ్యే పనైతే నా ప్రాణాలు ఇచ్చైనా సరే నేను ఆ పక్షిగుడ్డు తెచ్చిచ్చేదాన్ని. కానీ ఏం చేయను, అది నా వల్ల అయ్యే పని కాదు. అయినా కానీ అది నేను నీకెక్కడుందో చెప్పగలను. అంతేకాదు, నేను స్వయంగా నీ వెంట వస్తాను. అక్కడికి చేరే మార్గం చూపిస్తాను. అక్కడ ఎదురయ్యే అపాయాలను నేను ముందే నీకు చెప్తాను. చాలు, నాకది చాలు. నేను ఏ అపాయాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమే. నేను ఆ రాజకిరీట పక్షి గుడ్డు సాయంతో ఒకరి ప్రాణాలు కాపాడాలి. సహృదయంతో ఏ పనికైనా ఆ పైవాడు ఎల్లప్పుడూ తోడుంటాడు. నాన్న, చెప్పు తల్లి. ఆ పైవాడిని వేడుకో, నీ కూతురు తన ప్రాణదాతకు సాయం చేయగలగాలని. వెళ్ళండి, మీకు ఆ పైవాడి సాయం తప్పక లభిస్తుంది. శుక్రియా బాబా. రండి. జగత్పాలక, ఈ మానవుడి సత్కార్యాన్ని సఫలం అయ్యేలా చెయ్యి. ఇంకా లోపలికి వెళ్ళడానికి 7 ద్వారాలున్నాయి. ప్రతి ద్వారం దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. ప్రతి అమ్మాయి తనే సదానని చెప్పుకుంటుంది. నిన్ను దగ్గరికి రమ్మని పిలుస్తుంది. కానీ అహ్మద్, ఆ అమ్మాయిలు 6 కనికట్టు కలిగించే మాయ. ఒకే ఒక అమ్మాయి నిజమైన అమ్మాయి. నువ్వు గనుక నిజమైన సదాని గుర్తించగలిగితే నీకు మరింత ముందుకు వెళ్లే మార్గం లభిస్తుంది. నువ్వు తప్పు సదాని నిజం అనుకుంటే ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. దాంతో అంతా నాశనమైపోతుంది. కానీ గుల్నార్, వాళ్లలో అసలు సదా ఎవరో నేను ఎలా తెలుసుకోగలుగుతాను? అది నాకు తెలుసుంటే నీకు చెప్పుండేదాన్ని. అందుకని నువ్వు నీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో అసలు సదాని గుర్తించి తన దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళు, నీకోసం నేను ప్రార్థిస్తాను. ఆ పైవాడు నీకు సాయం చేయుగాక. శుక్రియా గుల్నార్. నేనే సదా. రా, నా దగ్గరకు రా. తను కాదు, నేనే సదాని. రా, నా చింతకురా, నేనే సదాని. సదాని నేనే, నా చెంతకురా. లేదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేనే సదా, నా దగ్గరకు రా. నేనే సదాని. రా, నా చింతకురా. వాళ్ళంతా మాయలు, నేనే నిజం. నేనే సదాని, నా చెంతకురా. లేదు, నేనే సదాని. లేదు, నేనే సదా. నేనే సదాని. నేనే సదా. నేనే సదాని. నా మాట నమ్ము, నేనే ఆ సదాని. లేదు, నేనే సదాని. లేదు, నా చింతకురా. నేనే సదాని. నా చింతకురా. నేనే ఆ సదాని. లేదు, నా చింతకురా. నేనే సదాను. నేనే సదాని. నా చింతకురా. నేనే సదాను. నేనే ఆ సదాని. నా చింతకురా. లేదు, నేనే ఆ సదాని. నా చింతకురా. నేనే ఆ సదాని, నా చింతకురా. లేదు, తను కాదు. నేనే ఆ సదాని, నా చింతకురా. ఆలోచన ఎందుకు? నా చింతకురా. నేనే ఆ సదాని. నేనే
నేనే సదాని, నా చింతకురా. నేను చెప్తున్నానుగా, రా నా చింతకురా. నేనే ఆ సదాని, నేనే అసలు సదాని. నా చింతకే రా నువ్వు. రా నా చింతకురా, నేనే సదాను. రా నా చింతకురా. ఆ అమ్మాయి ఒక్కదాని నీడ మాత్రమే కనిపిస్తోంది. నువ్వు నీ గమ్యానికి చేరాలనుకుంటే నా చింతకే రా నువ్వు. అంటే దాని అర్థం వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. అసలు సదాని నేనే, నా చింతకురా. నేనే సదాని, నేనే సదాని, నా చింతకురా. నువ్వు చాలా అదృష్టశాలివి. నువ్వు అసలు సదాని గుర్తుపట్టేశావు. రా నా వెంటరా. ప్రమాదం గురించి శ్రద్ధగా విను. ఆ 5 బొమ్మల్ని చూడు. ప్రస్తుతం వాటికి ప్రాణం లేదు. కానీ నువ్వు మొదటి బొమ్మ దగ్గరకు వెళ్ళగానే దానికి ప్రాణం వస్తుంది. నువ్వు వాడితో పోరాడి వాణ్ణి హతమార్చాలి. అయితే ఈ బొమ్మ అంతం కాగానే రెండో బొమ్మకి ప్రాణాలు వస్తాయి. నువ్వు ఒక్కటిగా 4 బొమ్మల్ని అంతం చేయగానే 5వ బొమ్మకి ఆ 4 బొమ్మల బలం వచ్చేస్తుంది. నువ్వు ఆ బలమైన 5వ బొమ్మని కూడా హతమార్చిన తర్వాతే నీ ముందు రాజకిరీట పక్షి గుడ్డు ప్రత్యక్షమవుతుంది. నీకు మరో హెచ్చరిక. ఒకవేళ ఆ రాజకిరీట పక్షికి నువ్వు దాని గుడ్డుతో కనపడ్డావో అది నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టదు. ఇక నాకు సెలవు. ఆ పైవాడు నిన్ను కాపాడుగాక.
సాధించిన ఈ విజయానికి నేను నిన్ను మనసారా అభినందిస్తున్నాను. అలాగే నువ్వు క్షేమంగా నీ గమ్యానికి చేరుకొని ఆ సత్కార్యాన్ని కూడా నెరవేర్చుకోవాలని పైవాన్ని ప్రార్థిస్తున్నాను. నేను నీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి గుల్నార్. నువ్వు చేసిన సహాయం వల్లే నేను ఈరోజు కిరీట పక్షి గుడ్డును సాధించుకోగలిగాను. లేదు అహ్మద్, నువ్వు సాధించిన ఈ ఘనకార్యానికి నిన్ను అభినందించవలసి ఉంది. నువ్వు నీ ప్రాణాలు పణంగా పెట్టి మా దాకా చేరుకున్నావు. నేను నిర్జీవంగా పడి ఉన్నదాన్ని నువ్వు ఆ నీలవర్ణ జేనిని హతమార్చి నా నిర్జీవ శరీరంలో మళ్లీ ప్రాణాలు పోసావు. నన్ను శాశ్వతంగా ఆ రాక్షసుడి ఖైదు నుంచి విముక్తిరాల్ని చేశావు. నిజం చెప్పాలంటే నా ఈ జీవితం మీద పూర్తి హక్కు నీకే ఉంది. లేదు గుల్నార్, మానవుడి ప్రయత్నాలు ఫలించాలంటే ఆ పైవాడిదే కూడా ఖచ్చితంగా మన మీద ఉండి తీరాలి. పైవాడి అనుమతి లేనిదే ఒక్క ఆకు కూడా కదలదు. నిజమే, కానీ ఇలాంటి మంచి వాళ్ళు ఎక్కడుంటారు? ఇతరుల్ని కాపాడడం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టేవారు. నాకు తెలిసి అలాంటి ఒకే ఒక వ్యక్తి అహ్మద్. గుల్నార్, నువ్వు నన్ను మరీ ప్రశంసలతో ముంచెత్తేస్తున్నావు. ఇక నేను బయలుదేరతాను. వెళ్ళు అహ్మద్, కానీ నాదో చిన్న విన్నపం.